హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తలకాయ కూరని సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి. ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే అయిపోతుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, 1 ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకోండి. అప్పుడే తలకాయ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకే కాదండి, ఏ నాన్ వెజ్ ఐటమ్స్లోకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకున్నారు అని అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని గరిటెతో ఈ మొత్తాన్ని మరొకసారి కలపండి. తర్వాత కుక్కర్ పైన ఏదైనా కానీ ఒక ప్లేట్తో కవర్ చేసి టమాటాను మెత్తగా మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, ఒక 3-4 నిమిషాలకి టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి కదా. తర్వాత ఇందులోకి తలకాయ కూరను వేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ తలకాయ కూర తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వేసుకున్న ఉల్లిపాయ కానీ, పచ్చిమిర్చి కానీ, టమాటాలు కానీ అన్నీ 1 కేజీకి సరిపడా చెప్పాను. మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే టమాటాలు 2 వేసుకోండి. అదే తక్కువ తీసుకున్నారంటే 1 వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని గరిటెతో బాగా కలపండి. మీరు తలకాయ కూర 1 కేజీ తీసుకున్నా, 2 కేజీలు తీసుకున్నా కానీ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోకండి. 1-2 మాత్రమే వేయండి. ఎక్కువ వేసారంటే కూర తీపి వస్తుంది. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ పైన మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు కూరను ఉడకనివ్వండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం కూర మగ్గు ఉంటుంది. మరొకసారి కలిపి తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. తలకాయ కూరలో ఎప్పుడైనా కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మరొకసారి గరిటెతో అంతా బాగా కలపండి. తర్వాత మరొకసారి కుక్కర్ పైన ప్లేట్తో కవర్ చేసి మరొక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇలా చేయడం వలన ముక్కకి ఉప్పు, కారం అనేవి చక్కగా పడతాయి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ముక్కకి ఉప్పు, కారం చక్కగా పట్టుంటాయి. తర్వాత ఇందులోకి మీకు గ్రేవీకి తగ్గట్లు నీళ్ళని వేసుకోండి. అంటే ముక్కలు మునిగే వరకు నీళ్ళని వేసుకోండి. ఒక 2 గ్లాసులు, పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళని వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత గరిటెతో అంతా మరొకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 8 విజిల్స్ రానివ్వండి. 8 విజిల్స్కి ముక్క చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లో నుండి గాలి నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ముక్క చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. మరొకసారి స్టవ్ ఆన్ చేసి తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ మటన్ మసాలాని కూడా వేసుకోండి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. కొంచెం పుదీనాను కూడా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని గరిటెతో ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి.
ఈ టైంలో ఒక్కసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని, సరిపోకుంటే కొంచెం ఉప్పును కూడా వేసుకొని కలిపి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. ముక్క చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. అయినా కానీ మనం ఇక్కడ గరం మసాలా అవన్నీ వేసాం కదా, కాబట్టి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించండి, సరిపోతుంది. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ తలకాయ కూర రైస్, బగారా రైస్, చపాతీ, దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.